కొంచెం లేట్ అయినా కూడా రావడం మాత్రం పక్కా అన్నాడు కదా, అలాగా కొంచెం లేట్ అయింది, కొంచెం క్వాలిటీతో ఇచ్చారనమాట. సో బాగుంది. కొన్ని అంటే మనం అంచనాలు ట్రైలర్ లో చెప్పలేం కదా, సో ఏమీ రివీల్ చేయలేదు. నాకు అంటే ఏంటి స్టోరీ ఏంటి ఏం అర్థం కాలేదు. ఆ ఫైట్ సీన్లు, ఆ ఒక్కొక్కళ్ళు క్యారెక్టరైజేషన్స్ అన్ని చూపించారు తప్ప ఒక కథ అనేది మనకి ఏమి అర్థం అవ్వలే. కానీ ఏంటంటే సినిమా బాగుంటదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చెప్పలేం కదా. గురించి ఉంటది కథ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే అందులో చెప్పారు కదా ప్రపంచంలో ఒకటే కోహినూర్ ఉందని చెప్పి. ప్రపంచంలో ఒకటే కోహినూరు, నిజ జీవితంలో కూడా ఒకటే కోహినూరు అనమాట. సో మీకు ట్రైలర్ లో ఏం నచ్చింది? నాకు ట్రైలర్ లో ఓపెన్ గా చెప్పాలంటే ఆ విజువల్స్ అవి కొంచెం అంటే ఒక 5 years అయినట్టు షూట్ జరిగి, సో కొంచెం పాత పడింది. ఓపెన్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మాట్లాడాలంటే ఖచ్చితంగానే మాట్లాడాలి, కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది. ఫస్ట్ మనకి సాంగ్ కూడా డల్ అయిపోయింది. అది ఎందుకలా డల్ అయింది అంటే నాకు కొంచెం కరప్షన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. సో ఆ సాంగ్ మళ్ళీ రీషూట్ చేస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే 5 సంవత్సరాలు అంటే మనకేమో ఎప్పుడు ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు, కానీ ఇప్పుడు జనాలకు అవి ఎక్కువ. జనాలకు కావాల్సింది ఈయన డైలాగులు, ఈయన మాస్ వెర్షన్, మాస్ డైలాగులు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా వేరేలా ఉంటది. అరే అన్నం తినరా అన్నా కూడా అది తప్పుగానే కొంతమంది తీసుకుంటారు అనమాట. సో ఏది చేసినా అంటే చాలా మంది అంటున్నారు అనమాట, ఆయన గవర్నమెంట్ సొమ్ము బాగా తినేస్తున్నాడు, బాగా లగ్జరీగా తిరుగుతున్నాడు అని. ఆయన ఇచ్చిన సేవలు, ఆయన చేసిన సహాయాలు అసలు ఎవరికి తెలియట్లేదు. అది కొంచెం ప్రజలకు తెలిస్తే బాగుండని అనిపిస్తుంది, ఎందుకంటే అవి పబ్లిసిటీ చేసుకోడు కదా. ఎడం చేతికి తెలియకుండా కుడి చేతితోటి సహాయం చేయడం, కుడి చేతితో తెలియకుండా ఎడం చేతితో సహాయం చేయడం, పిఎల్తో సహాయం చేయించడం ఇవే సరిపోతున్నాయి. సో ఓపెన్ గా మాట్లాడాలంటే మనం అనుకున్నది జనరల్ గా ప్రతి ఆడియన్స్, మీరు ఇంక్లూడింగ్ మీరు కూడా డల్ గా ఉందని మీకు అనిపించింది. సో అదే నేను చెప్తున్నా. సో సినిమా ఇంకా బాగుండుంటే బాగుండు అనిపిస్తుంది. సీజీ వర్క్ కోసమే లేట్ అయింది కదా, అయినా కూడా అక్కడక్కడ బాగాలేదు సీజీ వర్క్ అని చెప్తున్నా. అవునవును, అది కరెక్ట్ గా, ఎందుకంటే కొంచెం డల్ ఉంది. ఏదో ఎల్లో షేడ్ వచ్చింది బాగా, ఆ ఎల్లో షేడ్ ఏదో అలా అనిపించింది. అది సినిమాలో లేకుండా ఉంటే బాగుండు, అదొక్కటే మైనస్ అనిపించింది. అలాగని చెప్పి సినిమాని మనం తక్కువ చేయట్లేదు, సినిమాలో వేరే క్యారెక్టరైజేషన్స్, డైలాగులు మనం చేయట్లేదు, కానీ అది మైనస్ వేరే వాళ్ళది. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది? అది చూడాలి. క్యారెక్టర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంకా ఏదో ఉండబోతుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఫైట్ సీన్లు అయితే బాగున్నాయి. అవి రియల్ గా మనకి కొన్ని మేకింగ్ వీడియోస్ వచ్చినాయి అనమాట. ఆయన కర్ర ఇలా పట్టుకుని పైకి లేచి తన్నడాలు ఇవన్నీ కూడా రియల్ గానే షార్ట్లు అన్ని బాగున్నాయి. సో ఫైట్ సీన్ల వరకు ఓకే. ఆయన ఫైట్లు చేయడు, ఆయన డాన్స్ చేయడు, ఆయనకి నడవడం ఇష్టం, కర్ర దొరికితే తలకాయలు పగలగొట్టడం ఇష్టం అనమాట. సో ఇందులో కొంచెం ఎక్కువ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో లాస్ట్ లో ఆ నక్క సీన్ ఎలా అనిపించింది? ఆ ప్లేస్ లో నక్కలు ఉండకూడదు, ఇంకా పెద్దవి ఉండాలి. నక్కలు ఆనవు ఆయనకి, ఎందుకంటే సింహంతో పోటీ పడితే ఇంకా పెద్దగా డైలాగులు ఉన్నాయి కదా. సో ఆ నక్క కాకుండా ఇంకేదన్నా మంచి సింహం లాంటిది ఉంటే కొంచెం గట్టిగా ఉంటది అనమాట. మళ్ళీ దాన్ని కూడా ట్రోల్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారికి. ఏది చేసినా ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఈ సినిమా మొత్తం అమ్మాయి మీద, అమ్మాయి కోసం చెప్పండి. అమ్మాయి కోసం మనం అంచనా లేలేమండి ఏదైనా సినిమాని. మనం ఏదైనా చూసేదాకా ట్రైలర్ వరకు అయితే ఓకే, కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి, అవి కొంచెం ఏమో అదే దిష్టిగేమో, ఒకవేళ సినిమాలో అలా లేకపోవచ్చేమో. ఓకే.